శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. భోలే బాబా తమ పరమ గురువర్యులను కలుసుకోవడం కోసం టిబెట్లోని పశ్చిమ ప్రాంతానికి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మధ్యలో లాసా నగరాన్ని సందర్శిస్తారు. అక్కడ లాసాకి బయట ఉన్న ఒక చిన్న మఠాన్ని సందర్శించి అక్కడ కొద్ది రోజులు ఉంటారు. ఆ తర్వాత వారు టిబెట్కి వెళ్ళి పరమ గురువును కలుసుకుంటారు. ఆ గురువుగారి ద్వారా పరకాయ ప్రవేశ విద్యని నేర్చుకుంటారు. దానిని నేర్పించటం కోసమే బాబాజీ భోలే బాబాను పరమ గురువు దగ్గరికి పంపించారు అని స్వామి రామ అనుకుంటారు. భోలే బాబా పరమ గురువు గారితో 2.5 సంవత్సరాలు ఉంటారు. అక్కడ తను నేర్చుకోవలసినవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఆ ప్రయాణాన్ని ముగించి మరలా గురువు అయినటువంటి బాబాజీ గారి దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు 5వ అధ్యాయం శంకరాచార్య చదువుకుందాం. భోలే బాబా 1947 సెప్టెంబర్ నెల మధ్యలో భారతదేశానికి తిరిగి వచ్చేశారు. తూర్పు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో ఆయన తన గురువు గారిని కలుసుకున్నారు. బాబాజీ నేపాల్లోని ముక్తినాథ్కి బయలుదేరారు. బాబాజీ ఆయనతో కొద్ది రోజులు ఉండి ఇటీవల జరిగిన సాహసోపేతమైన సంఘటనలను సంక్షిప్తంగా చెప్పారు. బాబాజీ భోలే తన గురువుగారిని కలుసుకున్నందుకు సంతోషపడ్డారు. కానీ పైకి ఏమీ ప్రత్యేకంగా చెప్పలేదు. తన శిష్యుడు సంతృప్తిగా ఉన్నాడని అర్థమైంది. చెప్పాలంటే చాలా సంతృప్తిగా ఉన్నాడు. అయితే ఈ సంతృప్తి నిర్లక్ష్యంగా మారకూడదు. తెలుసుకోవడం అనేది ఒక విషయం, కానీ ప్రత్యక్ష జ్ఞానం మరో విధమైనది. బాబాజీ దృష్టిలో సాధకుడు ఎప్పుడూ తను నేర్చుకున్న దానిని ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత మాత్రమే తృప్తి చెందాలి. ప్రత్యక్ష జ్ఞానం వచ్చిన తర్వాత కూడా సాధకుడు దిగజారిపోతాడనే విషయం కూడా బాబాజీకి తెలుసు. ఒక్క నిరంతర సాధన మాత్రమే సాధకుణ్ణి పరిపక్వంగా స్థిరంగా ఉంచుతుంది. మరొక్కసారి, ఒక్క నిరంతర సాధన మాత్రమే సాధకుడిని పరిపక్వంగా స్థిరంగా ఉంచుతుంది. అది ఎంత గొప్ప, ఎంత లోతైన అనుభవమైనా సరే అది వైరాగ్యమనే పాత్రలో మాత్రమే నింపుకోగలం. లేకపోతే సాధకుడు ఎంతో గొప్ప పరిపూర్ణతను సాధించిన, యోగంలో ఉచ్ఛస్థితికి చేరుకున్న తన ఆధారాన్ని కోల్పోవచ్చు. సాధకుడికి ప్రణాళికతో కూడిన అభ్యాసము, సంపూర్ణమైన నిష్పాక్షికత అనే 2 బలమైన రెక్కలుంటేనే అనంతమైన ఆధ్యాత్మిక జగత్తులో విహరించగలుగుతాడు. దాంతో బాబాజీ తన శిష్యుడు భోలేని దగ్గరికి పిలిచి, ఇప్పుడు నువ్వు తీవ్రమైన సాధనకు అంకితం అవ్వాలి. నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ సాధన నుంచి నువ్వు పొందిన ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలాంటి కష్టమూ లేకుండా ఎక్కడ వెచ్చిస్తావో పరిశీలించుకో. నిరపేక్షమైన ప్రశాంతమైన సమతా స్థితిలో నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోకపోతే పేరు ప్రఖ్యాతుల కోసం, ఇతర ప్రాపంచిక విజయాల కోసం నీ ఆధ్యాత్మిక సంపద వెచ్చించబడి నువ్వు విపరీతమైన ఒత్తిడికి లోనవుతావు. నా దీవెనలు ఎప్పుడూ నీకుంటాయి. వెళ్ళు, నర్మదా నది ఒడ్డున నివసించు. సాధనకి అంకితమవ్వు. అప్పుడప్పుడు గ్రామాలను, పట్టణాలను సందర్శించు. ప్రజలకు సేవ చేస్తూ మార్గం చూపు అంటూ కొన్ని ఆదేశాలిచ్చి బాబాజీ నేపాల్ వెళ్ళిపోయారు. నర్మదా నది మధ్య భారతదేశం గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వైపుగా ప్రయాణిస్తూ బాబాజీతోనూ ఇతర సాధు సత్సంగంలోనూ భోలే పవిత్రమైన ఖజురహోలో ఎన్నో శీతాకాల సమయాలు గడిపారు. తన 7 ఏళ్ల ప్రాయంలో ఖజురహోలో దేవీమాత దర్శనమిచ్చి దీవించిన పవిత్ర స్థలంలో
64 యోగినులు ఉన్న ఆ ప్రాంగణంలో భోలేబాబా కొద్ది రోజులు ఉండదలిచారు. అక్కడి నుంచి ఆయన మహాకాలుని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉజ్జయినికి చేరి మళ్ళీ అక్కడ ప్రయాణాన్ని నిలిపివేశారు. ఎందుకంటే ఆయన తన బాల్యంలో ఒకసారి బాబాజీతోనూ మరోసారి అఘోరీ బాబాతోనూ ఈ క్షేత్రాన్ని సందర్శించారు. ఇప్పుడు ఆ ప్రదేశాలన్నింటినీ మరోసారి దర్శించుకుని మరోసారి ఆ పాత రోజుల్ని గుర్తు చేసుకోదలిచారు. ఉజ్జయినికి మన సంస్కృతికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదనే విషయం నాకు అప్పటి వరకు తెలీదు. 7 పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఉజ్జయిని ఒకటని, ప్రఖ్యాతిగాంచిన 12 మహాశైవ క్షేత్రాలలో మహాకాలుని క్షేత్రం కూడా ఉందని మాత్రమే తెలుసు. కానీ 1992 వేసవిలో అనుకోని రీతిగా దొర్లిన సంభాషణలో స్వామీజీ దూర్వాస మహర్షి చిరంజీవి అని, ఆయనకి మహాకాలుని పవిత్ర క్షేత్రంతోనూ ఉజ్జయిని చుట్టూ ఉన్న మిగతా 100లాది పుణ్యక్షేత్రాలతోనూ గొప్ప అనుబంధం ఉందని, ఆ ఆలయాలను ఆయన సంరక్షిస్తుంటారని తెలిసింది. పెన్సిల్వేనియాలో స్వామీజీ ప్రఖ్యాతిగాంచిన రామాయణాన్ని సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసినప్పుడు మా మధ్య ఈ సంభాషణ చోటు చేసుకుంది. పుస్తక పరిచయంలో శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్య నుంచి శ్రీలంక వరకు ఆయన చేసిన తీర్థయాత్ర అనుభవాల గురించి రాశారు. సంస్కృత పదాల విషయంలో నన్ను అడిగి సరిచేసుకోమని ఎడిటర్ కె జెండ్రాన్కి సూచన చేశారు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ ఒక సంస్కృత పదం దగ్గర నేను ఆగిపోవలసి వచ్చింది. స్వామీజీ దుర్వాస మహామునిని దురుసుగా మాట్లాడే అనే విశేషణంతో ఉదహరించారు. మన ప్రాచీన సాహిత్యం ప్రకారం దుర్వాసముని పరమశివుని అంశతో జన్మించినవారు. ఆ మహామునిని ఇలాంటి విశేషణంతో ఉదహరించడం సరికాదని ఎర్ర పెన్సిల్తో సున్నా చుట్టాను. నేను స్వామీజీ గదిలో ఉన్నప్పుడు డాక్టర్ జెండ్రాన్ వచ్చి సరిచేసిన దాన్ని చదవగా అలాంటి మార్పు అవసరం లేదని అనడం నేను విన్నాను. స్వామీజీ అదే పదాన్ని ఉపయోగించమని చెప్పగా ఆమె, స్వామీజీ పండిట్ గారు దురుసునోరుగల అనే విశేషణం మునీశ్వరునికి సరికాదని అన్నారని చెప్పారు. స్వామీజీ నా వైపు చూస్తూ ఉన్నట్టుండి, ఏం అందులో తప్పేముంది అన్నారు. నేనేం మాట్లాడకపోయేసరికి, లేదు లేదు, నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పు అని అడిగారు. దూర్వాసుడు బ్రహ్మర్షి, మహానుభావులు, గొప్ప ఋషి. అలాంటి మహర్షి కోపిష్టి నోరుగలవారెలా అవుతారు చెప్పాను ప్రశాంతంగా. మరి చిన్న చిన్న విషయాలకే పిచ్చివాడైపోయి ప్రజల్ని శాపాలకు గురిచేసిన కథల సంగతి ఏంటి అని అరిచారు స్వామీజీ. దుర్వాసుల వారికి జాలితో పాటే కోపం వచ్చేది. వ్యక్తిగత కారణాల వల్ల కాదు. కొంతమందిని శపిస్తున్నట్లుగా, తిట్టినట్లుగా పైకి కనపడినా వారు తమ చర్యల ద్వారా కర్మాచరణను వేగవంతం చేసి తాము ప్రేమించే వారిని విముక్తం చేసేవారు. ఇంకా చెప్పాలంటే పేదలను, అమాయకులను, నిస్సహాయుల మీద ఆయన ఎన్నడూ తన కోపాన్ని ప్రదర్శించలేదు. ఆయన కోపానికి గురైన వారు కూడా ఆ కోపాన్ని శాపంగా కాక వరంగా భావించేవారు. ఆయన కళ్ళలోని ఎర్ర జీరలు తగ్గినప్పటికీ స్వామీజీ ఇంకా కోపంగానే ఉన్నారు. కానీ ఆయన ఎక్కువగా తినేవారు. యోగులు ఎక్కువగా తినడం మంచి లక్షణం కాదు అని అన్నారు. నేను మృదువైన స్వరంతో, స్వామీజీ, ఆయనెప్పుడూ దూర్వాస గడ్డి తప్ప మరేమీ తినలేదు. అందుకనే ఆయనను దూర్వాసుడు అని అంటారు. ఆయన బుద్ధుడి అవతారం. దయతో ఎవరింట్లోనైనా ఏమైనా తిన్నా దాన్ని తనలో ఉన్న
అంతరాగ్నికే ఆహుతి చేసేవారు. ఈ క్రియ తన భక్తుల మంచి కోసం, ఈ సర్వసృష్టి సంక్షేమం కోసం చేసేవారు. ఈ సత్యం పురాణాల్లో చక్కగా చెప్పారు అన్నాను. అప్పుడు స్వామీజీకి కోపం పూర్తిగా మాయమైంది. అయితే అక్కడ ఆ సంస్కృత పదానికి బదులు ఏ పదం వాడదాం అని అడిగారు. బహుశా క్షణికావేశపరుడు అని రాయవచ్చు అన్నాను. డాక్టర్ జన్రాన్ వైపు తిరిగి, పండిట్జీ గారు ఆ పదాన్ని క్షణికావేశపరుడుగా మార్చమని చెప్పారు, అలాగే మారుద్దాం అన్నారు. నాతో, దుర్వాస మహామునితో తమరికి ఒక ఆరాధకుడు ఉన్నాడని చెబుతాను, ఆయన తప్పకుండా చాలా సంతోషిస్తారు అన్నారు. డాక్టర్ జన్రాన్ వైపు తిరిగి, నేనింకా ఏమైనా సవరణలు చేశానా అని అడిగి, లేదని ఆమె చెప్పిన తర్వాత, మంచిది, అన్ని మార్పులను సరిచేసి పూర్తి చేయండి అని అన్నారు. స్వామీజీతో ఉన్న ఈ 16 ఏళ్ల సాంగత్యంలో వారి మనోభావాలను చదవడం నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు స్పష్టంగా వారు దుర్వాస మహాముని గురించి మాట్లాడటానికి సుముఖంగానే ఉన్నారని అర్థమైంది. దాంతో, స్వామీజీ, దుర్వాస మహాముని శ్రీరాముని మరణానికి, వారి తమ్ముల మరణానికి ఒక నిమిత్తంగా మారారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన సమస్త వంశావళి మరణానికి కూడా ఒక నిమిత్తంగా ఎందుకు మారినట్టు అని అడిగాను. స్వామీజీ, దూర్వాసులు అనంతకాలంలో ఎప్పుడో కలిసిపోయారు. పరిశోధకులకు మార్గం చూపటానికి ఆయన మునిగా ప్రత్యక్షమవుతారు. ఆయన శివునితో కలిసి విశ్వాంతరాళాలలో వ్యాపించిన అగ్నిలాగా విధ్వంసాన్ని కొనసాగిస్తారు. ఆయన త్రికాల సామ్రాజ్యానికి అతీతంగా ఉంటారు. ఆయన చావును జయించి కాలానికి అతీతంగా ఉన్నారు. రాముడు, కృష్ణుడు వంటి వారిని మృత్యువు తాకని కూడా తాకదు. ఈ దేహాన్ని త్యజించటానికి వారికి ఒక సాకు కావాలి. దాన్ని దుర్వాస మహాముని అందించారు. మరణానికి, ఈ దేహాన్ని విసర్జించటానికి మధ్య తేడా తెలుసుకోవాలి. రాముడు, కృష్ణుడు మరణించకుండానే తమ దేహాన్ని వదిలారు. అలా చేయడం పైకి ఆజ్ఞగా కనపడినప్పటికీ వారు దుర్వాస మహాముని కోరికను తీర్చారు. దైవ ఆచార్యులైన నారదులు హిమాలయాలలోని బదరీనాథ్ పుణ్యక్షేత్రంలో ఉన్నట్టే ఉజ్జయినిలో దుర్వాస మహర్షి ప్రధాన నివాసం ఉండేది. ఉజ్జయినిలో దుర్వాసుల వారు ప్రధానాచార్యులు. ఉజ్జయినిలో ప్రాజ్ఞులు, సాధకులు అనేక మంది ఉంటారు. వీళ్లలో దుర్వాస మహామునిని తెలిసిన వారికి, తెలియని వారికి కూడా ఆయనే సంరక్షకుడు. అప్పుడు స్వామీజీ తాను నర్మదా నది వెంట వెళ్తూ ఉన్నప్పుడు తన ప్రయాణం ఉజ్జయినిలో కొంతకాలం ఎందుకు ఆపవలసి వచ్చిందో చెప్పడం మొదలుపెట్టారు. క్షిప్రా నది ఒడ్డున 1400 సంవత్సరాల క్రితం భర్తృహరి రాజు తాను తన రాజ్యాన్ని వదిలేసి గోరఖ్నాథ్కి శిష్యుడిగా చేరినప్పుడు భూగృహంలో ఓ గుహను నిర్మించాడు. అది బాబాజీకి ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఇప్పుడు అది హరిద్వార్లో ఉన్న సాధు సమూహం ఆధీనంలో ఉంది. వాళ్ళ ప్రధాన కార్యాలయం హరిద్వార్లో ఉంది. భోలేబాబా అక్కడికి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఉన్న స్వామీజీలను కలవడానికి ఈ గుహలో సుమారు 1 వారం ఉన్నారు. ఇక్కడి యోగులు భోలేబాబా పుట్టక ముందు నుంచి ఉన్న అఘోరీ బాబా మార్గాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ యోగులు వాళ్ళ రాత్రి సమయాన్ని నదీ తీరంలోని శ్మశానానికి దగ్గరగా ఉన్న వికారనాథ భైరవ అనే ఒక చిన్న గుడిలో మనిషి అంతరజ్వాల గురించి, నిగూఢమైన సౌరశాస్త్ర జ్ఞానం గురించి చర్చిస్తూ ఉండేవారు. వాళ్లతో భోలేబాబా కూడా జతకూడేవారు. స్వామీజీ చెప్పినట్లు యోగా తాంత్రిక సాంప్రదాయాలలో అఘోర సాంప్రదాయం చాలా వింతగా ఉండేది.
ఈ ప్రపంచంలోని రహస్య నగరాలలో ఉజ్జయిని ఒకటి. యాత్రికులు మహాకాళ మందిరాన్ని సందర్శించుకుంటారు. ఇప్పుడు దాని చుట్టూ నగరం అల్లుకుపోయింది. కానీ దీనికి దూరంగా నగర పొలిమేరలో ఉన్న వికారనాథ భైరవ ప్రదేశం రాత్రిపూట సిద్ధులు కలుసుకోవడంతో జీవం పోసుకుంటుంది. అక్కడ చేరి వాళ్ళు చేసే చర్చలన్నీ కొంతమందికి కల్పనగాను, మరికొంతమందికి అర్థం లేని మాటలుగాను అనిపిస్తాయి. కానీ కొంతమందికి అవి అసాధ్యమైన తాత్విక రహస్యాలుగా కనిపిస్తాయి. ఈ సిద్ధులు వివిధ రకాలైన లోకాల గురించి మాట్లాడుకుంటారు. స్వర్గం గురించి, నరకం గురించి, మరణం తర్వాత ఆత్మస్థితి గురించి, బలహీనమైన ఆత్మలను భూమిపైకి లాగి వాటితో మానవులు లేదా మానవేతర మాధ్యమాలతో ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది సాధువులు ఇతరుల మెదళ్లను చదవగలుగుతారు, కానీ తమ స్వంత మెదడును చదవలేరని అంగీకరిస్తారు. ఇక్కడే వికారనాథ్ భైరవ గుడి దగ్గరే భోలే బాబా ఒక తాంత్రిక ఆచార్యుణ్ణి కలిశారు. వారు ఒక్క తాత్విక సంబంధమైన ప్రశ్నకి తప్ప మరే ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగేవారు. అతని దగ్గర ఎప్పుడూ సారా ద్రవం ఉండేది. తరచూ గంజాయిని కూడా పీలుస్తూ ఉండేవాడు. చెవిటివాడు, చాలా మురికిగా ఉంటాడు. చాలామందికి అతను అర్థం కాడు. అయినప్పటికీ అతడంటే అందరికీ ఎంతో ఆకర్షణ. కారణం, అతడు భవిష్యత్తును, ప్రాపంచిక విషయాలను అద్భుతంగా చెప్తూనే ఇన్ని ప్రజ్ఞలున్నప్పటికీ తాను చాలా నికృష్టున్నని ఒప్పుకునేవారు. ఆయనను కలిసే అజ్ఞానులు ఆయనకు తాంత్రిక ఆచరణ వల్ల వచ్చే బాధను అర్థం చేసుకోలేరు. కానీ ఒకరోజు రాత్రి స్వామీజీతో కొన్ని సంవత్సరాల క్రితం అతను ఒక అల్పస్థాయికి చెందిన తాంత్రికాచార్యుడి ద్వారా కర్ణపిశాచి విద్యను నేర్చుకున్నానని చెప్పాడు. తాంత్రిక అభ్యాసంలో కర్ణపిశాచిని అంటే దాన్ని సాధన చేసే వ్యక్తికి అడిగిన ప్రతి ప్రశ్నకు చెవిలోకి వచ్చి గుసగుసగా సమాధానం చెప్పే శక్తి. ఈ శక్తిని సాధన చేసి సాధించగలిగాడు. కానీ దానివల్ల కష్టాలను కొని తెచ్చుకుంటున్నానని అతడు గ్రహించలేకపోయాడు. మొదట్లో అది చాలా అద్భుతంగా ఉండేది. అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పడంతో ప్రజలు ముగ్ధులయ్యేవారు. అయితే ఆ శక్తి నిలుపుకోవాలంటే ప్రతిరోజు సాధన చేయాల్సిందే. దాంట్లో భాగంగా శక్తిని తన చెవిలోకి ఆవాహన చేస్తూ ఆ పిశాచికి మద్యం, మాంసం అందించాలి. అది తాను వాటిని సేవించడం ద్వారా. ఆకలిగా లేనప్పుడు మాత్రమే ఆ శక్తి పనిచేస్తుంది. ఎంత ఎక్కువగా ఆ శక్తిని ఉపయోగిస్తే అంత ఎక్కువగా అది ఇతని దేహాన్ని వాడుకుంటుంది. మొదట్లో ఆ పిశాచ శక్తి ఇతడి అధీనంలో ఉండేది. కానీ క్రమక్రమంగా అదే అతనిపై ఆధిపత్యం వహించడం మొదలుపెట్టింది. దాంతో ఆమెని తృప్తిపరచటానికి వేరే దారి లేక ఆమె కోరికని అనుసరించి తాగటం, గంజాయి పీల్చటం, మాంసం తినడం చేయాల్సి వచ్చేది. పైపెచ్చు ఎవ్వరూ ఎలాంటి ప్రశ్నలు అడగకపోయినా దానికదే వచ్చేసి ఇతరుల గురించి ఊరికే చెవిలో అరుస్తూ ఉండేది. ప్రొద్దుగూకుల చెవిలో జరిగే ఈ రుదకు అతనికి నిద్ర పట్టేది కాదు. అంతేకాకుండా ఇతరులు చెప్పేది బయట నుంచి వచ్చే శబ్దాలు సరిగా వినపడేవి కాదు. ఇతనికి కానీ ఇతనికి నేర్పిన గురువుకి కానీ ఈ శక్తిని ఎలా నిరోధించాలో తెలియదు. ఈ దురదృష్టవంతుడైన సాధువు కనపడిన ప్రతి సాధువుని సహాయం కోసం అర్థించడం మొదలుపెట్టాడు. అతని మీద జాలితో వాళ్ళందరూ ఒక పథకం వేశారు. వాళ్లతో ఉన్న దైతావాలా మహారాజ్ అనే గొప్ప తాంత్రికోపాసకుడు
ఈ ప్రక్రియకి నాయకత్వం వహించాడు. ఒకరోజు ఉదయం వీళ్ళందరూ కలిసి బలవంతంగా ఇతని జీవితాన్ని నియంత్రిస్తున్న ఆ శక్తి అభీష్టానికి వ్యతిరేకంగా ఇతని శిరస్సుకి క్షవరం చేశారు. ఇంకా ఆ శక్తి అభీష్టానికి వ్యతిరేకంగా ఇతన్ని బలవంతంగా క్షిప్రా నదిలోకి లాగి స్నానం చేయించి దగ్గరలో ఉన్న కాలభైరవ స్వామి గుడికి లాక్కుని వెళ్ళారు. అక్కడ దైతావాలా మహారాజ్ అతని శరీరం నుంచి ఆ శక్తిని బయటకు లాగి కాలభైరవుని పాదాల చెంత పడేశారు. అదే సమయంలో భోలేబాబా ఒక ప్రత్యేకమైన అగ్ని సంస్కారం, విరాజ హోమం అంటే శరీరం, మనసు, చైతన్యం అన్నింటినీ అగ్నికి అర్ఘ్యంగా సమర్పించే సంస్కారం, ఆ విరాజ హోమాన్ని భోలేబాబా మొదలుపెట్టారు. అది పూర్తవగానే ఆ తాంత్రికుడు తన భయంకరమైన బాధ నుంచి బయటపడ్డాడు. అయినప్పటికీ దాని నుంచి కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. చాలా రోజుల తర్వాత భోలేబాబా మరో ఆసక్తికరమైన విషయాన్ని ఎదుర్కొన్నారు. ఉజ్జయిని లోపల బయట ఉన్న దేవాలయాలను సందర్శిస్తుండగా ప్రతి చోట ఒక సాధువు పదే పదే కనపడుతున్నారని గమనించారు. 2-3 సార్లు ఈ విషయం గమనించిన తరువాత భోలేబాబా అక్కడున్న పూజారులను, సాధువులను, గుడిని ఊడ్చేవాళ్లను, భిక్షాటన చేసేవాళ్లను ఆ సాధు ఎవరు అని అడిగారు. అందరూ తెలీదని చెప్పారు. చివరికి భోలేబాబా సాధువునే అడిగేసరికి నేనిక్కడ నివసిస్తున్నాను, పని చేస్తున్నాను అని సమాధానం ఇచ్చారు. ఒకరోజు గుహలో రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా భోలేబాబా తీవ్రంగా ఆలోచించసాగారు. ఈ సాధువు ప్రతి చోట ఎలా ఉండగలరు? ఆయన సాధువే అయి ఉంటే ఎక్కడో అక్కడ నివసిస్తూ సాధన చేస్తూ ఉండాలి. అతను బిచ్చగాడైతే ఏదో ఒక చోట బిచ్చమెత్తుకుంటూ ఉండాలి. ఎందుకంటే అతడు వేరే చోటికి వెళితే అక్కడి వాళ్ళు ఒప్పుకోరు లేదా కొడతారు. ఉజ్జయినిలోని ప్రతి గుడి అతనికి తెలిసినట్లుగానే ఉంది. కానీ ఎవ్వరికీ ఇతనెవరో తెలియదు. ప్రతి గుడిలో జరుగుతున్న కార్యక్రమాలను చూస్తున్నాడే తప్ప వాటిల్లో పాల్గొనడం లేదు. ఇలా ఆలోచిస్తుండగా వెంటనే వారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఒకవేళ ఆయన మారువేషంలో ఉన్న దూర్వాస మహాముని అయి ఉండొచ్చేమో. బాబాజీ ఒకసారి ఉజ్జయిని దుర్వాస మహాముని ప్రధాన నివాసమని, పురాణాలని బట్టి చూస్తే ఈ సాధువులెవ్వరూ ఆయనని గుర్తించనంత వరకు మారువేషంలోనే ఉంటారని చెప్పారు. రేపు కూడా ఆయన నాకు తారసపడొచ్చు. అప్పుడు ఆయన దుర్వాసుల వారే అయితే సరిగ్గా నేను గుర్తిస్తాను అనుకున్నారు భోలేబాబా. హఠాత్తుగా మరో ఆలోచన భోలేబాబా మనసులో, ఆ వృద్ధ సాధువును ఈ గుహ దగ్గర తప్ప ప్రతి దేవాలయం దగ్గర చూశాను. బహుశా నేను ఆ దేవాలయాలన్నింటి దగ్గరికి ఒక భక్తుడిలాగా వెళ్ళాను. కానీ ఈ గుహని మాత్రం నేను పుణ్యక్షేత్రంగా కాకుండా నివాస ప్రాంతంగా భావించి వస్తున్నాను. కానీ ఈ గుహ కనపడుతున్నట్లుగా ఒక ఆవాస ప్రాంతం మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ. గురు గోరఖ్నాథ్, భర్తృహరి ఇంకా ఎందరో సిద్ధులు ఇక్కడ చేరి వారి సాధనని కొనసాగించారు. ఇక్కడి గుహలో ఒక గది నుంచి 100 మైళ్ళ దూరంలో ఉన్న హరిద్వార్లోని గంగానది ఒడ్డుకు వెళ్ళే రహస్య మార్గం ఉందని పురాణాల్లో ఉంది. సంప్రదాయంలో భాగంగా నేను ఈ గుహని వదిలి వెళ్ళి గురువులకి, సాధకులకు పరమగురువైన దుర్వాస మహర్షి అనుమతితో మళ్ళీ గుహలోకి ప్రవేశించాలి అనే ఆలోచన తట్టింది. అలా అనుకుని భోలే తన ఫ్లాష్ లైట్ తీసుకుని గుహ బయటకి వచ్చారు. అక్కడ గుహ బయట దగ్గరలోని చెట్టు కింద ఆ వృద్ధ సాధువు కూర్చుని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి భోలేబాబా, హే కరుణామూర్తి, ఆర్తత్రాణ పరాయణ,
మీకివే నా ప్రణామాలు అని స్తుతించారు. ఆయన ఈ పదాలు వినగానే వారి చేతులు వాటంతట అవే ఒక యోగి కూర్చున్న భంగిమలోకి మారిపోయాయి. వారి సాధారణ చూపులు కాస్త దివ్య ప్రకాశంతో నిండిపోయాయి. రాత్రి కాస్త నల్లటి కారు చీకట్లతో కమ్మేసింది. కారు మబ్బులు చుట్టూ కమ్ముకుపోయాయి. వారి వెనక చక్రకాంతి వెలుగుతోంది. కానీ చల్లగా మృదువుగా గాలి వీస్తోంది. ఆయన ఖచ్చితంగా దుర్వాస మహాముని. భోలేబాబా పులకించిపోయారు. కానీ ఆశ్చర్యపోలేదు. ఆయన ఎంతోమంది దేవతల్ని ఇలా తన గురువు సమక్షంలోనూ పరమగురువుల సమక్షంలోనూ అనేక మార్లు దర్శించారు. భోలేబాబా ఈ పరిస్థితుల్లో తమరిని ఎలా పూజించాలో తెలియట్లేదు. దయచేసి నా కృతజ్ఞతను గౌరవాన్ని ఎలా తెలియచేయాలో తెలపండి అన్నారు. మహాముని దుర్వాసులు, పర్వాలేదు, తమ జీవితాన్ని భగవంతుడి సేవకై కైంకర్యం చేసిన వారికి సహాయపడడం నా కర్తవ్యం. చెప్పు, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావో అన్నారు. మహానుభావులైన నా గురుదేవులకి, వారి గురుదేవులకి కూడా స్వచ్ఛంద దేహత్యాగం చేసి కూడా సజీవంగా ఉండగల సామర్థ్యం ఉందని నాకు తెలుసు. ఇక మీరు చిరంజీవులు. మీకు జీవితంలో 2 తీరాలు తెలుసు. దేశకాలాలు మీకు ఎలాంటి ఆటంకాల్ని కలగజేయలేవు. నాకు ఆ ఆవలి తీరం గురించి తెలుసుకోవాలని ఉంది. హిమాలయ గ్రామాలలో అనారోగ్యాల్ని నయం చేసి చనిపోయిన వారిని ఎవరినైనా ఒకే ఒక్క నిమిషంలో వెనక్కి మామూలు జీవితంలోకి ఆత్మల సహాయంతో తీసుకొని రాగలిగే గురువులని చాలామందిని చూశాను. నా గురుదేవులు ఒక ఆత్మతో దాని జీవనాధారం కోసం రావి చెట్టు రసాన్ని పీల్చమని చెప్పడం నేను విన్నాను. నాకు ఈ ఆత్మల గురించి సరిగ్గా తెలియాలి. వాటికి ఆకలి కానీ దాహం కానీ ఉంటుందా? వాటికి ఇతరుల దేహాన్ని ఆక్రమించాల్సిన అవసరం ఉంటుందా? ఈ విషయమే మా గురుదేవులని అడిగినప్పుడు నా ప్రశ్నను తోసిపుచ్చుతూ అవన్నీ మనసులోనే అని చెప్పారు. స్వర్గం గురించి, నరకం గురించి గ్రంథాలలోనూ వర్ణించబడి ఉంది. సాధు పుంగవులు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ నివసించడం అనేది మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టుగా నిజమైనదేనా అని అడిగారు భోలేబాబా. మన మనస్సు నిజాన్ని సృష్టిస్తుంది, మన చర్యలు దానితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి అన్నారు ఆ మహాముని. కానీ కర్మలని, కర్మఫలాలని త్యజించడం ముఖ్యం కదా అన్నారు భోలే. ఇంకా పరిత్యాగంలో ఉన్నా కూడా మనం చేయాల్సిన కర్తవ్యాలు ఏమైనా ఉన్నాయా అడిగారు. ధార్మిక సేవ ఇవ్వడం అనేది సృష్టి రచనలో ఉన్న ప్రధాన ప్రక్రియ. కోరికలు లేకపోవడం అనేది వివేక స్థాయిలో మాత్రమే సంతృప్తినిస్తుంది. ప్రదానం అంటే ఇవ్వడం. ఇది వివిధ రూపాల్లో ఉంటుంది. దానం చేయటం, నిస్వార్థంగా ఇవ్వటం, సేవ చేయటం, ఇలాంటివన్నీ దాని రూపాలే. ఇవే నిజమైన ప్రశాంతతను, ఆనందాన్ని అందించే మూల కారకాలు. గొప్ప సన్యాసులు నియమనిష్ఠాపరులే అయినా ధార్మిక సేవ లేకపోవడం వల్ల ఎంతో అసంతృప్తిగా ఉంటారు. నాతో పాటు అగస్త్యముని ఆశ్రమానికి రా, అక్కడ నీ ప్రశ్నకు మరింత వివరణ లభిస్తుంది అని యోగి బదులిచ్చారు. మరి భోలేబాబా అగస్త్య మహామునిని కలిశారా? కలిసి ఉంటే వారితో ఎలాంటి అనుభవాలు కలిగాయి అనేది తర్వాతి భాగంలో తెలుసుకుందాం. నమస్తే.